వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. హలో అండ్ వెల్కమ్ అండి. నేను అనిల్ సింగ్, సుమన్ టీవీలో బిజినెస్ ఎడిటర్ని. సో ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఒక ఎక్స్క్లూజివ్గా ఒక రీసెర్చ్ చేశాను. సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే. అండ్ అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ ది మేల్ క్యాన్ గెట్ దిస్ లోన్ అనమాట. ఇది ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొలాబరేట్ అయ్యేసేసి ఈ లోన్స్ ఇవ్వబడుతున్నాయి. సో దీనికోసం ఏంటంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి పెట్టింది అనమాట ప్రతి బ్యాంక్కి. అంటే అది మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే యూ నేమ్ ఇట్, లైక్ ఎస్బీఐ ఉంది, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్నైతే ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ లోన్స్ కోసము దే హ్యావ్ ది బడ్జెట్ రెడీ. సో ఇక్కడ కావాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గా స్టడీలో ఏం తెలియదంటే బ్యూటీ అండ్ మేకప్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా చూసుకుంటే మోర్ దెన్ అబౌట్ $50 బిలియన్ పైన ఉందండి. సో వీళ్ళ ఇండస్ట్రీ సైజ్ చూసుకుంటే, మనం భారతదేశం గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ మోర్ దెన్ అబౌట్ $17 బిలియన్, 17. ఎందుకంటే ఇండియా ఒక చాలా పెద్ద దేశం, విశాలమైన దేశం. మన దగ్గర ఉన్న కస్టమర్స్ అని చెప్పుకోవాలి అంటే ఈ రూమ్లో ఉన్న నేర్చుకున్న ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక సైడ్ అయిపోతే మిగతా ఆడవాళ్ళు దాదాపు 140 కోట్ల జనాభాలో కనీసం మీకు ఒక 60 కోట్ల మంది మీ కస్టమర్స్. అంటే భారతదేశం మొత్తంలో చెప్తున్నాను. నాట్ ఓన్లీ దాట్, ఈ మధ్య మనకి ఎక్కువ మంది ఫారిన్ టూరిస్టులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ కస్టమర్సే. బికాస్ ఎవ్రీబడి నీడ్స్ టు లుక్ బ్యూటిఫుల్. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అదే నాకంటే బాగా మీకు తెలుసు అన్నమాట. సో నిజానికి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఒక వెబ్సైట్ పేరు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ కొన్ని లోన్ పేర్లు ఉన్నాయి, అది మీరు డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళతో మీరు అడిగి మీ లోన్స్ కోసము అప్లై చేసి దానికి ఎలిజిబిలిటీ ఏం కావాలి అది కూడా నేను డీటెయిల్స్ చెప్తాను మీకు 1 by 1. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్. ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళ అండర్లో ఇది క్రియేట్ చేశారు. స్టార్టప్ ఇండియా లోన్, startupindia.in అని చెప్పేసి startupindia.gov.in ఇది వెబ్సైట్ పేరు. startupindia.gov.in. ఇక్కడికి మీరు ఎందుకు వెళ్ళాలి, అసలు ఏంటి అవసరం అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు యాజ్ అ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్గా, ఇది స్పెసిఫిక్గా ఆడవాళ్ళ కోసము క్రియేట్ చేసిన ఈ వెబ్సైట్. ఈ పోర్టల్లో భారతదేశంలో ప్రతి బ్యాంక్కి అలోకేట్ చేసిన ఫండ్స్ కానివ్వండి, ఆ లోన్ పేర్లు కానివ్వండి, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంత లోన్ మీకు వస్తుంది, ఆ ప్రత్యేకమైన ఆ లోన్ అండర్లో మీరు అప్లై చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్గా నేను ఒక లోన్ పేరు చెప్తాను, అది మహిళా ఉద్యమి స్కీమ్, UDYAMI, మహిళా ఉద్యమి స్కీమ్. ఈ లోన్లో చాలా ఎక్కువగా పాపులరైజ్ అయ్యింది. అండ్ ఈ లోన్లో ఈ స్కీమ్లో మీరు లోన్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఈ లోన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే 50%, 50% వరకు మీకు సబ్సిడీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ₹1,00,000 లేదా ₹1,00,00,000 లోన్ తీసుకున్నారనుకోండి, మీరు సరిగ్గా ప్రతి నెల మీరు తూచా తప్పకుండా మీ చెక్ బౌన్సెస్ అవ్వకుండా, మీ ఈఎంఐస్ బౌన్స్ అవ్వకుండా మీరు కరెక్ట్గా ఆన్ టైం పేమెంట్ చేస్తే ఈఎంఐ డేట్కి మీకు ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుంటే 50,000 మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ తగ్గించేస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు పే, బ్యాంక్ వాళ్ళే మీకు తగ్గించేస్తారు. అండ్ ఇదే కాకుండా మీకు రెండో ఆప్షన్ కూడా ఏంటంటే, మీరు పేరు వినే ఉంటారు, లైక్ ముద్రా లోన్ గురించి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ నో, లైక్ పేరు విన్నారు కదా, అది అంత వింటే చాలు, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ముద్రా లోన్స్ 3 రకాలు అనమాట. ఒకటి ₹50,000 నుంచి స్టార్ట్ అవుతుంది, రెండోది మీకు 5 లక్షల పైన స్టార్ట్ అవుతుంది, మూడోది వచ్చేసేసి 10 లక్షల వరకు ఉంటుంది అనమాట. సో 50,000 నుంచి అప్ టు 5 lakhs వరకు అది చాలా చిన్న చిన్న ఆంట్రప్రెన్యూర్స్ కోసం అనమాట. అంటే ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం తీసుకుంటున్నారో మీరు ముద్రా లోన్ అండర్లో అప్లై చేస్తే ఫస్ట్ మీకు ఆ లోన్ ఇస్తారనమాట, 50,000 to 5 lakhs. దాని తర్వాత మీరు ఇదే లోన్ కరెక్ట్గా ఒక 6 months 1 year వరకు కరెక్ట్గా కట్టారనుకోండి, మీకు ఇమ్మీడియట్గా మీరు ఎలివేట్ అవుతారు నెక్స్ట్ లెవెల్కి. అంటే మీకు 50,000 నుంచి ₹1,00,000 ఇచ్చిన లోన్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మీకు 3 to 5 lakh రూపీస్ అప్రూవల్ ఇచ్చేస్తుంది బై డిఫాల్ట్. దీన్ని అంటారు ప్రీ అప్రూవల్. ఈ పేరు మీరు వినే ఉంటారు ఐ థింక్.
ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు దాన్ని. సో మీరు ప్రీ అప్రూవల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత 5 lakhs వరకు మీరు ఎలాగైతే వాడుకుంటూ ఉంటారో ఆ క్యాష్ రెవెన్యూ జనరేషన్ అనేది డైలీ మీరు క్యాష్ని రొటేషన్ చేసి బిజినెస్లో ఎలాగైతే రెవెన్యూస్ జనరేట్ చేస్తారు కదా, అప్పుడు మీకు 10 lakhs వరకు లోన్స్ వస్తాయి. ఇది చాలా ఈజీగా అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో సబ్సిడీ గురించి మాట్లాడితే ఇవి చిన్న చిన్న లోన్స్ కాబట్టి మీకు పెద్ద సబ్సిడీస్ ఉండవు. ఇది చాలా చిన్న లోన్. అంటే నిజంగా నేను చెప్పాలి అంటే నేను ఒక లేడీ ఆంట్రప్రెన్యూర్ని, అంటే ఒకరు అని కాదు చాలా మందితో నేను కలిశాను. ఫికీ ఫ్లో అనే పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఫికీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట. ఇందులో ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఒక సపరేట్ డివిజన్ ఉందన్నమాట. ఆ డివిజన్ పేరు షార్ట్ ఫామ్లో ఫ్లో అంటారు. ఎఫ్ఎల్ఓ అంటారు. ఎఫ్ అంటే ఫికీ, ఎల్ అంటే లేడీస్, ఓ అంటే ఆర్గనైజేషన్. ఎఫ్ఎల్ఓ ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్. ఇక్కడ మీకు చిన్న చిన్న బిజినెస్ ఉమెన్ నుంచి చూసుకుంటే కనీసము ఈ రోజున మీకు ఒక కంపెనీ పేరు చెప్తాను, గ్రాన్యూల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. పేరు విన్నారా? ఈ గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీ ఒక ఫార్మా బేస్డ్ కంపెనీ. అయితే ఆ లేడీ ఉమా చిగురుపాటి గారు అని చెప్పేసి ఉన్నారు. షీ ఈజ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అనమాట. 40,000 కోట్ల వరకు తీసుకెళ్ళింది ఆమె. 40,000 crores. అంటే చిన్నగా స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ని నౌ దే ఆర్ ఇంటూ బిగ్ బిజినెస్ అనమాట. 40,000 కోట్లు అంటే అసలు చిన్న మాట కానే కాదు. అది కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ less than 20 yearsలో. సో టైం పడుతుంది, కానీ ఆ తెగింపు ఉండాలి మనిషి దగ్గర, ఆ ఫోకస్ ఉండాలి, ఆ ఆబ్సెషన్ ఉండాలి. అండ్ ఆడవాళ్ళలో అది ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి ఉంటుందని చెప్పేసి నేను చాలా విన్నాను, చూశాను కూడా. నిజంగా చెప్పాలి అంటే మగవాళ్ళు కొంతమంది కొన్నిసార్లు అక్కడక్కడ వెనకబడతారేమో కానీ, బట్ ఎస్ విమెన్లో ఇట్స్ ఇన్బిల్ట్. ముందు నుంచి ఆ డెడికేషన్ అనేది మీ దగ్గర ఉంది, అందులో డౌటే లేదు. నా కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని స్కీమ్ పేర్లు ఇంకా ఉన్నాయి చెప్తాను. మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ మేనేజర్ని విమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ లోన్ అన్న పేరు జస్ట్ మీరు చెప్పండి, వాళ్ళే లిస్ట్ మీకు ఇస్తారు. అనిల్ సింగ్ గారు, అలాగే ముద్రా లోన్ గురించి చెప్పారు కదా, దీనికి డాక్యుమెంటేషన్ ఏమైనా కావాలా, ఎలా? తప్పకుండా కావాలి సార్. అదే ఏంటి ఫస్ట్ వీళ్ళందరూ డౌట్ అదే. అవునవును, 100%. చాలా సింప్లిఫైడ్ మెథడ్లో అందరి దగ్గర ఆధార్ కార్డు ఉండే ఉంటుంది. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ ఎవిడెన్స్ అనమాట టు ప్రూవ్ దట్ మీరు ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి. మీరు భారతదేశంలో పుట్టారు, మీరు భారతదేశానికి చెందిన ఓటు హక్కు ఉన్నవారు, ఒక ఆధార్ కార్డు ఉంటాయి. ఓకేనా? సో ఆధార్ కార్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అది లేకుంటే హార్డ్ కాపీ, లేకుంటే సాఫ్ట్ కాపీ జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక రెండోది అంటారా, పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. పాన్ నంబర్ కాదు, పాన్ నంబర్తో పని నడవదు, పాన్ కార్డ్ ఉండాలి. మీరు ఒకవేళ సింగిల్గా మీరే స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్, లేదా మీరే రన్ చేస్తున్నారు అంటే మీరు ఒక ప్రొప్రైటర్షిప్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో 2 రకాల రిజిస్ట్రేషన్స్. ఒకటి మీకు లేబర్ లైసెన్స్ కావాలి, అండ్ రెండోది ఫర్మ్ రిజిస్ట్రేషన్. ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. సార్, ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్కి మీ దాకా వచ్చి హెల్ప్ తీసుకోవాలనుకుంటారు కొంతమంది. ఎస్, అంటే ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ అండ్ ఎవరైనా, అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, ఆఫర్ లాగా ఏమైనా ఉందా? ఎస్, ఇది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్స్ టు నాగరాజ్ గారు. ఇన్ఫ్యాక్ట్ 24th June విజయవాడలో ఏదైతే బ్యాచ్ స్టార్ట్ కాబోతుందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ లోన్ ఫెసిలిటీ అండ్ ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఉంటుంది. అండ్ పర్సనల్గా నేను డైరెక్షన్స్ చేసేసి గైడ్ చేస్తాను ఇలాంటి లోన్స్లో. అది ఎల్హెచ్ఓ కానివ్వండి, ఆర్హెచ్ఓ కానివ్వండి, అంటే బ్యాంక్స్కి రీజనల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది, లోకల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా అప్రోచ్ చేసేసి లోన్స్ని ఎలా మనం శాంక్షన్ చేయించుకోవాలి. అండ్ 24th June విజయవాడ బ్యాచ్కి, అండ్ 1st July నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే బ్యాచ్ రమేష్ మేకప్ అకాడమీలో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని లోన్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు డాక్యుమెంట్స్లో ఎస్ ఆధార్ కార్డ్ పూర్తి అయిపోయింది. పాన్ కార్డ్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్మ్యారీడ్ ఉమెన్కి తండ్రి పేరు ఉంటుంది. మ్యారీడ్ ఉమెన్కి కూడా చాలామంది తప్పులు ఏం చేస్తున్నారంటే, మ్యారేజ్ అయిన తర్వాత తండ్రి పేరు తీసేసేసి హస్బెండ్ పేరు పెట్టుకోవట్లా, వాళ్ళకి లోన్స్ రావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఒకవేళ అది ఉన్నది ఆ ప్రాబ్లం అంటే మీరు విత్ ఇన్ 1 weekలో కూడా మీరు ఆ మోడిఫికేషన్ పాన్ కార్డ్లో చేయించుకోవచ్చు, జస్ట్ బై స్పెండింగ్ 50 రూపీస్ ఆర్ 100 రూపీస్. మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో వెళ్ళారనుకోండి, వాళ్ళు అక్కడ చేసి పెడతారు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అఫ్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైం. అయితే రెండో విషయం ఏంటంటే,
మీ పేరు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో, అంటే మీ ఇంటి పేరు మారిందనుకోండి పెళ్లి తర్వాత, అక్కడ మీరు మార్చి పెట్టారంటే అక్కడ కూడా ఖచ్చితంగా హస్బెండ్ నేమ్ ఉండాలి. ఒకవేళ ఫాదర్స్ ప్లేస్లో ఫాదర్ పేరు ఉంటే అది వేరే విషయము. బట్ పేరు మాత్రం పూర్తి పేరు. జనరల్గా ఏంటంటే మన ఇండియన్ నేమ్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇది ఖచ్చితంగా ఈ ప్రొఫార్మా ఫాలో కాకపోతే బ్యాంక్స్ వాళ్ళు ఏమంటారంటే ఈ డాక్యుమెంట్తో ఈ డాక్యుమెంట్ మ్యాచ్ అవ్వట్లేదండి, సారీ అండి, డిస్క్రిపెన్సీ ఉంది, మీ లోన్ రిజెక్ట్ అయింది అంటారు. సో తర్వాత మీరు హెల్ప్ చేస్తారన్నారండి, చేయలేదు కదా అని మీరు ఎవరికి చెప్పినా అది లాభం లేదు. సో డాక్యుమెంటేషన్ విషయంలో చాలా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి. అది మీరు చూసుకోండి. దీన్నే అంటారు కేవైసీ. కేవైసీ డాక్యుమెంటేషన్ విషయంలో తేడా వస్తే డబ్బుతో కూడిన విషయం కాబట్టి లోన్స్ రావు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఆధార్ కార్డులో ఎలాగైతే మీ పేరు ఉందో సేమ్ అలాగే మీరు అదే పేరు మీకు పాన్ కార్డులో ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో కూడా సేమ్ పేరు ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలాగైతే ఉందో బ్యాంక్ అకౌంట్లో, సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా మీ ఇష్టం, కానీ పేరు మాత్రం అలాగే ఉండాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా సేమ్ పాన్ కార్డులో కూడా డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. అందులో కూడా మిస్ మ్యాచ్ ఉంటే లోన్స్ రావు, ఓకేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీ సిగ్నేచర్ ఏదైతే పాన్ కార్డులో ఉంటుందో అదే సిగ్నేచర్ మీ బ్యాంక్లో, మీ బ్యాంక్ ఫామ్స్లో, మీ చెక్ బుక్లో, ప్రతి చోట్ల సేమ్ సిగ్నేచర్ ఉండాలి. అక్కడ సిగ్నేచర్లో డిఫరెన్సెస్ వస్తే లోన్స్ రిజెక్టెడ్. ప్లీజ్ మర్చిపోద్ది మాట, ఓకేనా? సో అంటే అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము, చాలామందికి ఈ కేవైసీలోనే ఫెయిల్ అయిపోతారనమాట. ఇక్కడే రిజెక్ట్ అయిపోతారు. ఇక ముందుకేం వెళ్తాంలే, వాడు మనల్ని వారం రోజులు తిప్పించుకుంటున్నాడు, నెల అయిపోయింది అని చెప్పేసి తిట్టుకుంటారు. సో ప్లీజ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ దట్ కేవైసీ నామ్స్. సో కేవైసీ నామ్స్ గురించి మర్చిపోకండి. సార్, అంటే ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది అండ్ లోన్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానికి సంబంధించింది మాత్రం చాలా నీట్గా క్లాస్ చెప్పారండి. అండ్ వాళ్ళల్లో ఇన్ని పథకాలు ఉన్నాయా, ఈ విధంగా ఉంటుందా, బ్యూటీ ఇండస్ట్రీ ఇంత పెరిగిందా అనుకునేటువంటి ఆలోచన రైజ్ అయినటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. అయితే కొత్తగా మళ్ళీ విజయవాడలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎలాంటి నాలెడ్జ్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ లోన్ ఫెసిలిటీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఏమన్నా ఏ రకమైనటువంటి ఆఫర్స్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికి ఒక డౌట్ క్లియర్ చేస్తాను. ఈ స్పెషల్ ఆఫర్ స్పెషలీ విజయవాడలో స్టార్ట్ అవుతున్న కొత్త బ్యాచ్ 24th June 2024 వాళ్ళకి మాత్రమే ఇది అందుతుంది, ఈ స్పెషల్ ఆఫర్. అండ్ అఫ్ కోర్స్ హైదరాబాద్లో జూలై మంత్లో ఎప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ కాబోతుందో ఈ 2 బ్రాంచెస్లో 2 సిటీస్లో ఈ స్పెషల్ ఆఫర్. సో ఇందులో అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోన్ ప్రాసెసింగ్ అనేది మీకు సింగిల్ విండో త్రూగా చాలా ఫాస్ట్గా లోన్ ప్రాసెస్ అవుతుంది, ప్రొవైడెడ్ మీ దగ్గర నుంచి కావాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్ ఇన్ ప్లేస్లో ఉన్నాయంటే ప్రాబబ్లీ విత్ ఇన్ 2 weeksలో మీకు లోన్ అప్రూవల్స్ వచ్చేస్తాయి. అండ్ రెండో ముఖ్యమైన విషయము ఇందాక నాగరాజ్ అడిగారు, ఆ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు ఎవరు మారినా మారకపోయినా ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూగా బ్యాంక్స్ ఏవైతే ఇలాంటి లోన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతాయో డెఫినెట్గా అలాంటి ప్రోగ్రామ్స్ అనేటివి రద్దవ్వవు. అంటే పర్సనల్గా స్టేట్ గవర్నమెంట్స్ ఏదన్నా స్టార్ట్ చేసుకుంటే అది మనం చెప్పలేం, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీరు ముద్రా లోన్ గురించే కాదండి, చాలా కాలం నుంచి నెహ్రూ కాలం నుంచి కూడా మనం చూసుకుంటే నెహ్రూ గారు కానివ్వండి, దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఇలాంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. కానీ బిజినెస్ లోన్స్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్పెషలీ ఉమెన్కి ఫోకస్డ్ అయ్యే ఆంటర్ప్రెన్యూరియల్ జర్నీ కోసము ఈ ఉన్న లోన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మారవు ఫ్యూచర్లో కూడా, ముందు కూడా మారలేదు. సో ఈ లోన్స్ ఖచ్చితంగా స్మూత్ ప్రాసెసింగ్ అనేది యాజ్ అ టాప్ ప్రయారిటీగా ప్రతి బ్యాంక్కి ఆల్రెడీ రిక్వైర్డ్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ ఈ రేసులో చాలా ఫాస్ట్గా ఉంది లోన్స్ డిస్బర్స్ చేయడంలో కూడా. నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను పర్సనల్గా చెప్తున్నాను. సో ఎలాంటి వరీస్ కూడా మీరు మైండ్లో ఉంచుకోకండి. ఇమ్మీడియట్గా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన కోర్స్ పైన మీరు ఫోకస్ పెట్టేసి తర్వాత మీరు చేయాల్సిందల్లా జస్ట్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. బ్యాంక్స్ ఆర్ వెయిటింగ్ అనమాట మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి రప్పించడానికి, మిమ్మల్ని ఈ బిజినెస్లో మీరు స్మూత్గా ఆపరేషన్ చేసుకోవడానికి బ్యాంక్స్ ఆర్ రెడీ. దెర్ ఈస్ నో డిలే. ఇమ్మీడియట్గా డిలే అంటూ ఏదైనా ఉందంటే అది మీ వైపు నుంచే. ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టార్ట్ యువర్ జర్నీ విత్ రమేష్ మేకప్ అకాడమీ అని చెప్తా. ఫ్యాంటాస్టిక్ అండి.